సార్ ఆ టైంలో కొన్ని డివోషనల్ కూడా చాలా సినిమాలు వచ్చాయి. అవునండి. కానీ మీరు కామెడీ జోనర్ని ఇటే ఎంచుకొని సీరియస్ కామెడీ దాంట్లోనే ఎందుకు ఉండిపోయారు అసలు డివోషనల్ పిక్చర్? అంటే నాకు డివోషన్ మీద కానీ ఒక జానపదం మీద కానీ ఒక పౌరాణికం మీద కానీ గ్రిప్ లేదండి నాకు. సార్ ఆ స్టోరీలు తెలుసు, చేయొచ్చు. అవి తీయాలి అంటే ఒక డివోషన్ కానీ ఒక జానపదం కానీ, జానపదం పర్లేదు, మనం క్రియేట్ చేసే సబ్జెక్టే జానపదం అంటే. లేదు పూర్వకాలం ఉన్నటువంటి ఒక రాజుల సబ్జెక్ట్ తీసుకుని జానపదం చేయొచ్చు, అది వేరే విషయం, పౌరాణికం. ఇది బాగా క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలిసి ఉండకపోతే రేపొద్దున విమర్శలు ఎదుర్కోవాలండి మనం. 100%. ఏ తప్పు తీసినా మనం అండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందండి టోటల్గా. అందుకు నేను టచ్ చేయలేదండి ఎప్పుడూ కూడా. ఈ మూడు పెళ్ళాల మీద ఎందుకు వెళ్ళానంటే ఎక్కువ నేను వాళ్ళ గొడవలు పెట్టడము, అత్తాళ్ళని గొడవ పెట్టడము, ఇదే సార్ మీ దాంట్లో మొత్తం. మొగుడు పెళ్ళాలనేది సృష్టి ఉన్నంతకాలం అనుబంధమేనండి. అవును సార్. దానికి తిరుగు లేదండి టోటల్గా. సో అది ఎప్పుడు కలకాలం ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మొగుడు పెళ్ళాల సబ్జెక్టులే తీసుకున్నాను. టైటిల్స్ కూడా అలాగే ఉంటాయి. అన్ని టైటిల్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను మావిడ, ఇల్లంతా సందడని, చిల్లర మొగుడు అల్లర కొడుకని, ఏమంటే అలాగే దాగుడు మూతల దాంపత్యంలో దాగుడు మూతలు దాంపత్యం. సార్ ఇంకోటి కూడా విచిత్రంగా పెట్టారు ఒక టైటిల్ మీరు మీ సినిమా పెట్టింది. అదేంటి, భార్యకు ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ. పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ. పెళ్ళానికి ప్రేమలేఖ ఏంటి సార్? అదే అక్కడ ఏం చేస్తాడంటే, పెళ్ళైపోయింది, పెళ్ళయిన తర్వాత ఇంకో వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఓకే. ఆ అమ్మాయి ప్రియురాలు అవుతుంది. వీడు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాడు. ఓకే. వెళ్ళి ఓ వారం రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓ రాత్రి కూర్చుని పెళ్ళానికి ఒక లెటర్ రాస్తాడు, ప్రియురాలకు ఒక లెటర్ రాస్తాడు. ఓకే. 2 కవర్లు తీసుకుని పెళ్ళం అడ్రస్ రాసి, ప్రియురాలు అడ్రస్ రాసి, పొరపాటుని ప్రియురాలికి రాసినటువంటి లెటర్నేమో పెళ్ళాని దాంట్లో పెట్టేస్తాడు, ఈ పెళ్ళానికి రాసిన లెటర్నేమో ప్రియురాలు దాంట్లో పెట్టేస్తాడు. ఆ లెటర్లు చదివిన తర్వాతే రివీల్ అవుద్ది పెళ్ళానికి నా మొగుడికి ఇంకో ప్రియురాలు ఉన్నది అని. అలాగే ప్రియురాలకి ఏమర్థం అవుద్ది, వీడికి ఆల్రెడీ పెళ్ళయింది, నా దగ్గర నాటకం ఆడుతున్నాడు. అందుకని పెళ్ళానికి ప్రేమలేక, ప్రియురాలకు శుభలేక అని పెట్టేవాడి దానికండి. అది సార్, అది గమ్మత్తు టైటిల్. ఇది అసలు ఇంకోటి మన లేటెస్ట్గా మన ఆదిత్య ఓంతో కూడా లాస్ట్ సినిమా ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి. మేము ప్రేమించుకున్నాం, మేము ఇద్దరం, మీరు పెళ్ళికి రండి, వచ్చి అక్షంతరం వేయండి అని. అప్పటికి ఆల్రెడీ సినిమాలు ప్రేమించుకుందాం రా, ఇవన్నీ పెద్ద పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయండి. వస్తున్నప్పుడు దీంట్లో మేము ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి అని చెప్పేసి ఇన్విటేషన్ అండి ఇది. ఎప్పుడు రండి చిన్న సినిమా తీస్తున్నప్పుడు సార్ నా దృష్టిలో యాజ్ ఏ లో బడ్జెట్ డైరెక్టర్గా హీరో వాల్యూ ఎక్కువ ఉండదు. టు బీ ఫ్రాంక్, పోస్టర్ మీద ఆడియన్స్ చూసి జనం థియేటర్కి రావాలి అంటే ఒక చక్కని టైటిల్ ఉండాలి. రెండోది పోస్టర్లో మమేకం అవ్వాలండి వాడు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో నా ఉద్దేశం అండి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే హీరోయిజం ఎక్కువైందండి. ఇప్పుడు హీరోని చూసే థియేటర్కి వస్తున్నారు. హీరో లేకుండా మీరు సినిమా తీయాలి అంటే ఇలాంటి టెక్నిక్లు ఉపయోగించకపోతే రారండి. ఓ టైటిల్లో జిబిక్కు, రెండోది పోస్టర్లో అట్రాక్షన్ అండి. అంటే ఎలాంటి అట్రాక్షన్ అంటారు సార్? ఎలాంటి అట్రాక్షన్ అంటే, ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. ఓకే. గుంటూరు అరుంధతి. అరుంధతి అంటే అరుంధతి సినిమాని ఇంకా సెకండ్ పార్ట్ తీయబోతున్నారు సార్ మీరు? ఇండైరెక్ట్గా అదే కాదు, మా కోడి సినిమాయే కదా అరుంధతి. అది అయితే దీంట్లో ఒక మెసేజ్ ఉందండి. ఏంటి సార్? ఈ దెయ్యం ఎందుకు వీళ్ళ 2 కుటుంబాల మీద పడింది అనేది మనం క్లైమాక్స్లో రివీల్ చేస్తాం. ఇది కూడా కుటుంబాల మీద ఉందా సార్? 2 కుటుంబాల మీద వాలి చిత్రహింసలు చేస్తుందండి. ఓకే. ఎందుకు చేస్తుందంటే 3 ఫ్రెండ్స్ వీళ్ళు. ఆ 3 ఫ్రెండ్స్లో ఈ అమ్మాయి చనిపోయింది. ఓకే. రోడ్డు మీద సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందండి. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి. ఒక అమ్మాయి మొగుడుతో ఎగలేకపోతుంది, ఒక అమ్మాయి అత్తతో ఎగలేకపోతుంది. ఇట్లాంటి అట్రాక్షన్ పోస్టర్ మీద ఏదన్నా లేకపోతే
జనం రారండి. కానీ ఇప్పుడు మీరు పోస్టర్ అట్రాక్షన్ అని చెప్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని బిక్ని మీద పెట్టడము, అవును, లేకుంటే 2-3 బటన్స్ ఇప్పేసి చెస్ట్ అంతా చూపించడము, ఇవన్నీ చూపించడం వల్ల ఎంతవరకు జనాలను అట్రాక్షన్ చేయొచ్చు సార్? సినిమా బాగుంటేనే అట్రాక్ట్ అవుతారు తప్పించి లేకపోతే అట్రాక్ట్ అవ్వరండి. ఒకవేళ పోస్టర్ చూసి వెళ్ళిన ఇది కూడా అంతే. నేను చెప్పింది కూడానండి, డెవిల్ది సినిమా పెద్ద గొప్పగా లేకపోయినా వస్తారు యావరేజ్ ఉన్నా. బట్ అటువంటి సినిమాలు వచ్చినా విరక్తితో వెళ్ళిపోతారండి. ఓకే. ప్లస్ ఫ్యామిలీతో చూడదగ్గే సినిమాలు కాదండి అవి. ఓకే. అలాంటి సీక్వెన్స్ దీంట్లో పెట్టారనుకోండి మీరు, సినిమాలు ఫ్యామిలీకి నచ్చవండి రేపొద్దున. మీరు తీసినప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. అవునండి. కానీ ఆ రొమాంటిక్ మీరు చూపించిన విధానం వేరు, ఈరోజు చూపిస్తున్న విధానానికి మీరు ఏం మాట్లాడతారు సార్? ఈరోజు రొమాంటిక్ అంటే ఏమంటే నాకంటే ముందే రొమాన్స్ని అత్యద్భుతంగా చూపించిన వ్యక్తులు ఉన్నారండి. మీకంటే డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో ఉన్నారు. ఒక జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా తీసుకోండి, దాంట్లో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే డీప్గా వెళ్తే ఎంత బూత్ అండి. కానీ ఎంత గొప్పగా ఆత్రేయ గారు రాయడం ఆ పాట, ఈయన పిక్చరైజేషను తడి బట్టల మీదే పిక్చరైజ్ చేస్తాడు, అవును, ఇవన్నీ చేస్తాడు. మరి వాళ్ళు అంత గొప్పగానే తీశారు. వల్గారిటీ కనిపించలేదు సార్ అప్పుడు. వల్గారిటీ అనేది కనిపించలేదు. వల్గారిటీ కనపడదండి. వల్గారిటీ కనిపించకుండా చూపించడం అండి. అంటే శృంగారానికి సెక్స్కి తేడాగా ఉందండి, అది తెలియట్లేదండి చాలామందికి. ఇప్పుడు సెక్స్ చూపిస్తున్నారండి ఎక్కువ. ఓకే. శృంగారం తగ్గించేశారు, అవుట్ బర్స్ట్ అయిపోయారండి. అవుట్ బర్స్ట్ అయిపోవడం అంటాం దీన్ని. ఓకే. అలాగైపోయిందండి, అంతే, ఏం చేయలేమండి అది మనం అండి. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ జోనర్ సినిమాలు వస్తే ఎంతవరకు ఆడుతాయి అంటారు సార్? చూడాలి సార్, మన ఆ ట్రెండ్ మారాలి సార్ జనాల్లోనూ. జనం ఏమంటున్నారు, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటున్నారు వాళ్ళు. మీరే పాడు చేస్తున్నారు సినిమాలు తీసి అంటున్నారు. మనం పాడు చేయడం ఏంటండి? పేపర్ ఇప్పితే ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయండి రోజును. అవును సార్. కట్టుకున్న భర్తలనే చంపేస్తున్నారు వీళ్ళు. అదే సార్ ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది, ఒక డ్రమ్ములో పెట్టడము. అసలు ఎంత నీచం అంటే అంత నీచం అండి. అలాగే ఆడపిల్లల ఏడాలు కూడా మగాళ్ళు అంత మృగాలుగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అటు ఉంది ఇటు ఉందండి. ఓకే. రెండూ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో మాత్రము అబ్బాయిలు భయపడుతారు సార్ పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అబ్బాయిలు పడిపోతున్నారు. అవును, టోటల్గా. మా గురువుగారు సబ్జెక్ట్ కొన్నాడండి నాకు, నా డైరెక్షన్లో తీయాలనుకుంటారు. ఇదొకటి తీయాలనుకున్నాడు, ఆయన తీయలేదు. కానీ ఇప్పుడు తీయాలని నాకు ఆశ ఉంది. మంచి ప్రొడ్యూసర్ వస్తే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందండి, ఒక 15 నుంచి 20 కోట్లు అవుద్ది. మగపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదు అనే దాని మీద సబ్జెక్ట్ అండి. అప్పుడే కొన్నాడు ఆయన చనిపోక ముందు 3 ఏళ్ల క్రితం కొన్నాడు. ఇప్పుడు రెడీగా ఉందా సార్ మీ దగ్గర? మొత్తం స్క్రీన్ పే రాసి రెడీగా ఉందండి. దివాకర్ బాబు నేను గురువు గారు పర్యవేక్షణలో స్క్రిప్ట్ తయారు చేసామండి. కథ ఏమో కొత్త రైటర్ ఇచ్చాడు, విజయ్ కుమార్ అని ఒక ఆయన ఇచ్చాడు. ఆయన దగ్గర తీసుకున్నప్పుడు నా దగ్గర ఉంది రెడీగానండి. అది ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే చేద్దామని. అంటే ఆల్రెడీ గురువు గారు చనిపోక ముందే ఈ సబ్జెక్టు మీద గురువు గారు చనిపోక ముందు 3-4 సంవత్సరాల క్రితం కొన్నాడు ఆయన ఆ సబ్జెక్టు. అప్పటికి ఇలాంటి జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేసి ముందు. అంటే కాదండి, ఆ రైటర్ తెలివిగా ఏం చెప్పాడంటే అప్పట్లో 2024 వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, 24 వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అని ఊహించి ఆ టైటిల్లో వేస్తాం. అది ఓకే. ప్రజెంట్ పోర్షన్ ఇదే, 2024లో పోర్షన్ ఇది అని వేసి తీశాడు. ఇప్పుడు ఈ వెయ్యక్కర్లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోవచ్చు అండి. అసలు అబ్బాయి తల్లిదండ్రులు మ్యారేజ్ వీడియోలు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఫైల్స్ పట్టుకున్నాడు అబ్బాయి ఇవన్నీ పట్టుకున్నాడు. ఇలాంటి భలే రాశాడండి అతను విజయ్ కుమార్, చాలా బాగా రాశాడు. దాన్ని మా దివాకర్ బాబు గారు బాగా డెవలప్ చేశాడు. నేను దివాకర్ బాబు కూర్చొని రోజు గురువుగారు ఆఫీస్లో డైలీ మార్నింగ్ 9 to 1 మేము చేయడం, మధ్యాహ్నం నుంచి భోజనాలు చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆయన కినిపించడం మేము డెవలప్ చేసింది. మళ్ళీ ఆయన సజెషన్స్ ఇవ్వడం మాకు పెద్ద ఆయన. అలాగే ఒక ఫైల్ రెడీగా ఉంది ఇప్పుడు అండి. ఒక ఫైల్ రెడీగా ఉంది.